Number one. Number two, ఇందాక పొద్దున చీఫ్ సెక్రటరీ మేడంతో కూడా మీటింగ్ అయింది. ఇక్కడ కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీస్ కరికాల్ వల్లవన్ గారు, తర్వాత ఈ ఫ్యాక్టరీ నుంచి టెక్నికల్ ఎక్స్పర్ట్స్, బయట నుంచి వచ్చిన సైంటిస్ట్ ఎక్స్పర్ట్స్, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా ఆ స్పెషల్ బృందం సీనియర్ ఆఫీసర్స్ వచ్చిన వాళ్ళందరితో మనం వీ హ్యాడ్ ఎ డిస్కషన్ హియర్ ఆన్ స్పాట్. తర్వాత మధ్యాహ్నం కూడా ఇంకా స్పెషల్ టీమ్స్ కూడా వస్తున్నారు. సమ్ మోర్ సైంటిస్ట్ అండ్ ఎక్స్పర్ట్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, వెదర్ ఇట్స్ కెమికల్ ఎక్స్పర్ట్స్, వెదర్ ఇట్ ఈస్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద ఆయిల్ ఇండస్ట్రీ, వాళ్ళందరూ ఇక్కడ మధ్యాహ్నం తర్వాత కూడా ఇంకా ఒక బృందం వస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ విజిట్ చేస్తారు. ఇంకా వే ఫార్వర్డ్ గురించి వాళ్ళు కూడా చూస్తారు. I also believe that the other tanks, there are other tanks also here which is completely under absolutely normal property. There is nothing to worry about. Okay? Then how did it happen? Anything? Yeah. Any preliminary investigation? Preliminary investigation, the matter is still under investigation. So I will not be able to comment or say anything on that because అది ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చారు ఇక్కడ ఆ రోజు. చీఫ్ సెక్రటరీ మేడం కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ రివ్యూ చేస్తున్నారు. కమిటీ హెస్ బీన్ సెటప్. కమిటీ కూడా దే ఆర్ కమింగ్ హియర్. సో దే విల్ ఆల్సో టేక్ ద ఎక్స్పర్ట్ టెక్నికల్ ఇన్పుట్స్ అది తీసుకొని దీని గురించి విచారిస్తారు. So therefore we will wait for it and then there will be the more competent people to speak about how, why and what circumstances everything is జరిగినాయి. Level of containment, what level of containment, when can we expect the people back to? Well, ఇప్పుడు వరకు ఎక్స్పర్ట్స్ నిన్న 48 hours టైం అడిగినారు. 48 hours టైం అంటే అది ప్రోటోకాల్ ప్రకారంగా టు బ్రింగ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ నార్మల్. ఆ పారామీటర్స్ పూర్తిగా 48 hours టైం అడిగినారు కాబట్టి దో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ నౌ బట్ స్టిల్ టు బీ ఆన్ ద సేఫర్ సైడ్ 48 hours అడిగినారు కాబట్టి అది రేపటి వరకు అయిపోతుంది. తర్వాత వాళ్ళు రావచ్చు. కానీ జనాలు కూడా రావడం పోవడం జరుగుతున్నారు. వాళ్ళ ఇంట్లోకి వచ్చి సామాన్లు తీసుకోవడం వెళ్ళడం అది అవుతున్నారు. కాబట్టి దేర్ ఇస్ నాట్ మచ్ టు వరీ. జస్ట్ ఒక ఇన్కన్వీనియన్స్ రేపు వరకే, జస్ట్ టు మేక్ షూర్ ఆ ప్రోటోకాల్ పెట్టారు 48 hours కాబట్టి అదే విధంగా మనం పాటించుకోవాలని మేము అనుకున్నాం. లాంగ్ ఓకే
గోపాల్ ముందుకే ఊర్లో ఉంటే తెలుసు కూర్చోమ్మా మాట్లాడుతూ ఎవరైనా బయటికి వెళ్ళలేని వాళ్ళు ముసలోళ్ళు ముడగాళ్ళు కొని ఇంట్లో ఉండిపోయి ఉన్నారనుకోండి, ఇంకా ఎక్కడికి తల దాచుకోవడానికి ఎవరు లేని వాళ్ళు కొని తగ్గిపోయింది కదా అని సాయంత్రం వచ్చి ఇళ్లలో ఉన్నారనుకోండి, ఆ నైట్ కి ఉన్నదంతా వదిలేశారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? మొత్తం పోయాయండి పొలాలు పాపగాల అమ్మ మా మాయ గారు సార్ అలా ఉండండి ప్రజలకు న్యాయం చేస్తారో కంపెనీకి న్యాయం చేస్తారో తెలియదు. మాకు కంపెనీ మాకు తరలించండి చాలు. మీరు ఒక్క నిమిషం. అప్పుడు సైరన్ ఫస్ట్ నుండి సైరన్ రాలేదు, ఏమీ లేదు. ఫస్ట్ థింగ్ మేము ప్రాణాలు తగ్గించకుండా ఉన్న కుర్రోలే లోపలికి వెళ్ళి కాపాడారు. వాళ్ళకి ఇప్పుడు వచ్చి మెడికల్ టెస్ట్లు లేవు. ఫస్ట్ థింగ్ ఎయిర్ పొల్యూట్ అయిపోయింది, వాటర్ పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు జనాలు ఊర్లో ఒక్క నిమిషం వాటర్ పొల్యూట్ అయింది, ఎయిర్ పొల్యూట్ అయింది. ఇప్పుడు వచ్చి ఎటువంటి టెస్టులు మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయలేదు. ఇంకొక విషయం, ఎన్నో రోజులు ఇక్కడ ఉన్న యువతలు ఇక్కడికి వచ్చి ఈ గేట్ దగ్గరకు వచ్చి ఎంతో మంది ఉద్యోగాలు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎప్పుడు వచ్చినా ఇక్కడ లోకల్ అని చెప్పి ఒక ఉద్యోగంలో బయట పంపించారు. ఎంతో మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నా సరే, అలాంటిది బయట వచ్చి తీసుకుని లోపల పెట్టుకున్నారు. ఇప్పుడు చచ్చిపోయింది ఎవడు? లోకల్ బయట తినడానికి తిండి లేక 3 రోజులండి ఒక్కొక్కరు కళ్యాణ మండపంలో ఉన్నాడు, ఎక్కడెక్కడ ఉన్నారు. మా తల్లిదండ్రులు మా పిల్లలే అందరూ హాస్పిటల్లో ఉంటే వీళ్ళు ఏసీ రూముల్లో ఉంటారా? ఇదే రెస్పాన్సిబిలిటీ. మేనేజ్మెంట్ బయటకు వచ్చి ఒక్కసారైనా మాట్లాడిందా? బాబు అందరూ నమస్కారం సార్. చెప్పండి. మీకు జరిగినటువంటి నష్టం పూడ్చలేని నష్టం. అదే సార్. దానికి మేమందరం కూడా మీరు ఎంత బాధపడతారు, మీరు కూడా అదే బాధపడతారు. రెండో చనిపోయిన వాళ్ళందరూ కూడా మా ప్రగాఢమైన సాధన. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు వారు వచ్చారు, స్వయంగా వారు చూశారు, రాబోయే ఇక్కడికి వద్దామనుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన పుణ్యకాలం ఉంటుంది సీఎం అంటే. ఈ పరిస్థితి ఇప్పుడు మమ్మల్ని కూడా రావద్దని అయినా కూడా మేము ప్రాణాలు తెచ్చి చూసాం. 3 రోజులు వస్తున్నాం. ఆ రోజు కనబాబు వచ్చాను. కనబాబు మీ ఊళ్ళో ఇంటింటికి తిరిగారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇంటింటికి వచ్చాను. సెమినార్ అంటారు. నేనేమి జరిగిన విషయం చెప్తున్నా. జరిగిన మీ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, విజయప్రసాద్ గారు ఉన్నారు. సీఎం గారు రివ్యూ జరిగినప్పుడు సీఎం గారు ఏం చెప్పారంటే చెప్తున్నా మీకు. చెప్పండి చెప్తారు. అది వద్దండి.
మరి వారు చెప్పింది ఏంటంటే కంపెనీ విషయంలో ఎలాంటి మొహమాటం లేదు, సైరన్ కొట్టకపోవడం చాలా తప్పు. అర్థమవుతుందా? తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కమిటీ వేశారు, హై లెవెల్ కమిటీ. రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద స్ట్రింగింగ్ యాక్షన్ తీసుకోండి, అవసరమైతే తరలించని చెప్పారు. అంతేగాని కంపెనీని ఎక్కడా కూడా మాకు కంపెనీ ఇంపార్టెంట్ కాదు, మీరు ఇంపార్టెంట్ మాకు. అదే ప్రశాంతంగా ఉండి పెద్ద అని చెప్పింది, గౌరవంగా వినండి, మీరు గౌరవంగా మాట్లాడండి. ఎందుకు దానికి అంత యాటిట్యూడ్? దాంపత్య విషయంలో మీరు సంతోషమా కాదా? కోటి రూపాయలు ఇవ్వడం ఇంతవరకు ఎవరైనా అడిగినా ఆయన చెప్పు, ఎవరైనా ఇచ్చారు? ఎందుకు కూడా మీరు కూడా 20 ఏళ్ళ నుంచి ఉన్న విశాఖపట్నం రాజకీయ 25 ఏళ్ళ నుంచి ఎప్పుడు ఏమి కూడా ఖండం కార్యక్రమాలు చేసిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడదాం. ఈ లోపలనే యాజమాన్యాలతో కూడా మాట్లాడి తరలింపు ప్రక్రియకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చర్చిద్దాం. మరోవైపు ప్రమాదం పైన ఇప్పటికే ఎంక్వైరీకి ఆదేశించిన నేపథ్యంలో ఆవేశకావేశాలకు లోను కావద్దని ప్రజలను సముదాయించే ప్రయత్నం చేస్తారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామం ఆర్ఆర్ వెంకట చేస్తున్న పరిస్థితి. మరోవైపు డీజీపీ విశాఖలో ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామం ఆర్ఆర్ వెంకటాపురంలో ఉద్రిక్తత నెలకొంది. పాలిమర్స్ కంపెనీ ఎదుట స్థానికులు ఆందోళనకు దిగినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులను తోసుకుంటూ వెళ్లి ఎల్జీ కంపెనీ ఎదుట గ్రామస్తులు ధర్నాకు దిగారు. న్యాయం చేస్తామన్న వైసీపీ నేతల మాటలను నమ్మే ప్రసక్తే లేదంటున్నారు గ్రామస్తులు. ఉంచిన పరిస్థితి కేజీహెచ్లో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలతో ఎల్జీ పాలిమర్స్ వద్ద గ్రామస్తులు బైఠాయించారు. ఎల్జీ పాలిమర్స్ గేటు లోపలికి దూసుకు వెళ్లారు స్థానికులు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చిన డీజీపీ సవాంగ్ మంత్రి అవంతిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఎల్జీ పాలిమర్స్ కంపెనీని ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ఆందోళనకు దిగిన వారిలో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. గ్యాస్ లీక్ అయిన తర్వాత కనీసం సైరన్ కూడా మోగించలేదని ఆరోపిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిసర గ్రామాల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. తమకు పరిహారం వద్దని, ఫ్యాక్టరీ తరలింపును మాత్రమే కోరుకుంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. గాలి, నీరు అంతా కాలుష్యమైపోయాయని వెంకటాపురం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకంటే వాళ్ళ ఆర్తనాదాలు వింటున్నారంటే ఈ 3 రోజులు ప్రతి క్షణం ఎక్కడ ఈ ప్రాణాల మీదకి వస్తుందో అనేటువంటి భావం దానికి కారణం ఇది. కాబట్టి ఈ ఉద్యమం కంపెనీ తరలించాలనేటువంటి ప్రకటన చేసేదాకా ఇది కొనసాగిస్తాం. 3 రోజుల క్రితం ప్రమాదం జరిగి 12 మంది మృతి చెంది 100 మంది క్షతగాత్రులయ్యి భవిష్యత్తు తరాలు కూడా దీంతో వ్యాధులతో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు దాకా యాజమాన్యం మీద ఎటువంటి చర్య లేదు. మామూలు సామాన్యుడు తప్పు చేస్తే వెంటనే అరెస్ట్ చేసేస్తారు, ఎటువంటి విచారణ లేకుండా. ఇంకా విచారణ చేస్తారట. ఏమంటే ఇంత తీవ్రమైన ఉద్రిక్తి ఉన్నప్పుడు యాజమాన్యాన్ని అరెస్ట్ చేస్తామని ప్రకటన చేయడానికి ఏమైంది సిపి గారు? అలాగే ఈ విష రసాయన పరిశ్రమ ఇక్కడి నుంచి తరలించడానికి ప్రభుత్వానికి మేము రికమెండ్ చేస్తాము, ప్రజల ఆగ్రహం ఇది అని చెప్పడానికి ఏమైంది? కాబట్టి ఆ పద్ధతుల్లో వాళ్ళు పోలీస్ ఫోర్స్ ఉపయోగించాలంటే చేయనియండి, అంతవరకు వస్తే అంతవరకు వస్తారు. తీసుకోలేదు. ఎవడెవడి ఫ్యామిలీ ఎవడెక్కడ దగ్గర ఉంది ఎవరికి తెలియదు. ఒక ఫ్యామిలీలో ఒక తల్లి పిల్ల ఒక దగ్గర కలిసి లేరు. చిన్నపిల్లలు చచ్చిపోతే ఇక్కడ ఇప్పటికి వచ్చి మేనేజ్మెంట్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. వాటర్ పొల్యూట్ అయిపోయింది, ఎయిర్ పొల్యూట్ అయిపోయింది, పీహెచ్ వాల్యూ ఎలాగొందో చూడలేదు. అసలు మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయాలి. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకి ఒక్క మెడికల్ క్యాంప్ లేదు. ఏంటి గవర్నమెంట్ వచ్చి ఎక్స్రే చేయిస్తే సరిపోతుందా? ఇదే సరిపోతుంది లోక ప్రజలకి? కంపెనీ ఇప్పటికి వచ్చి ఇంకా రన్ చేస్తుంటారా? ఇదే ప్రాబ్లం ఏం ఇవ్వాల్సింది మీకు? మినిమం రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కదా మేనేజ్మెంట్ వచ్చి కండక్ట్ చేసి తెలియాలి కదా బయటకు వచ్చి. ఇదే ఇలాగా మాట్లాడేది. ఇప్పుడు వచ్చి ఇంతమంది ఉంటే లోపల పంపించరా? ఎవడే బయట రాకండి, మీరు అందరు కాపలా కాస్తారు వాళ్ళకి. ఇదే మీకు ఇచ్చే వాల్యూ? ఇది మీ ప్రజల కన్నా డబ్బులే ఎక్కువ. నువ్వు లోపల రా అన్న ఒకసారి, నువ్వు లోపల రా. తెలియాలి కదా, అందరికీ తెలియాలి కదా. ఇక్కడక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉందో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఇందాక మంత్రి అవంతి కూడా మాట్లాడారు. గ్రామస్తులు ఏం చెప్తున్నారు? అక్కడ మృతదేహాలను తరలించే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? కంపెనీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఏంటి అప్డేట్స్ ఏంటి?
ఇక ఇన్నేళ్లు కంపెనీ ఎలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించలేదని పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుందని మండిపడుతున్నారు గ్రామస్తులు. తమ గ్రామంలో ఎందుకు నేతలు పరామర్శించలేదని నిలదీస్తున్నారు. కంపెనీ దగ్గర కనీసం అంబులెన్స్ కూడా లేదంటున్నారు వెంకటాపురం గ్రామస్తులు. గ్యాస్ లీక్ అయిన తర్వాత కంపెనీ ఎలాంటి సాయం చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. ఫుట్పాత్లపై ఉంటూ కాలం వెళ్లదీస్తున్నామని, మంచినీళ్లు ఇచ్చేవారు కూడా లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి పాలిమర్స్ కంపెనీ ఎదుటున్నా మనం చూడవచ్చు. ప్రస్తుతానికి ఆందోళన గ్రామస్తులు అయితే యథావిధిగా కొనసాగిస్తున్నారు. అయితే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో యాజమాన్యం వచ్చి తమకు సమాధానం చెప్పేవారు కూడా తమ ఇక్కడి నుంచి వెళ్ళేటువంటిది లేదని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా వచ్చి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా స్థానికులు అయితే విన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ మృతదేహాలను ఇక్కడ మేము ఎట్టి పరిస్థితుల్లో తరలించమని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఆందోళన అయితే యథావిధిగా కొనసాగుతుంది. ప్రజలంతా కూడా ఖచ్చితంగా తమ కంపెనీ యాజమాని సమాధానం చెప్పేవారు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మేము వెళ్ళేది లేదు, ఇక్కడి నుంచి మృతదేహాలను తీసేది లేదంటూ ఆందోళన అయితే ప్రస్తుతానికి అయితే కొనసాగిస్తున్నారు. సో మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే పోలీసులు వాళ్ళకి సరి చెప్పేటువంటి ప్రయత్నం అయితే కొంతవరకు చేస్తున్నారని మనం పూర్తి స్థాయిలో చెప్పొచ్చు. అయితే వాళ్ళంతా కూడా ఎవరిక్కడి నుంచి మృతదేహాలు కానీ తరలించేది లేదని చెప్పి ఆల్రెడీ కంపెనీ గేట్ ఎదుటనే మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో టెంట్ వేసి ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీస్ తో కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కుటుంబాలు ఖచ్చితంగా కంపెనీ అని చెప్పాలి. మీకు తీసేవారు కూడా మీరు ఇక్కడి నుంచి కాదు. మీ కంపెనీ ఒకటి తీస్తే చాలు, అంతకు మించి ఇంకేమి వచ్చి కొరియావాడి ఒట్టుకొని ₹1 ఒట్టుకొని మీ ఊళ్ళు ఖాళీ చేసేస్తే ఆడ ఆక్యుపై చేస్తాడా? ఊరు ఎంత ఉందండి? కంపెనీకి తీయించండి చాలు. ఆ రూపాయి ఇవ్వద్దు, ఒక్కరికి ₹1 ఇవ్వద్దండి. కంపెనీ ఒక్కటి తీస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. కంపెనీ ఒక్కటే అడుగుతున్నామండి. ఇప్పుడు అది ఏమైనా అయిన వెంటనే ఎవరికైనా అనౌన్స్ చేశాడా? చేయలేదు. చేసుంటే అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? పారిపోతారండి. ఆడ వచ్చేయి అసలు లేదు, పారిపోయి కాపాడుకుంటారు. ఎంత ఎందుకు రిస్క్? మేము కానీ బతుకున్నంటే ఎలా బతికా? చచ్చి బతికా పిల్లలు శ్రీరామ వారు పెట్టారు, తర్వాత హిందుస్థాన్ వారు పెట్టారు. రాష్ట్రీయ తయారవుతుంది, మొలాసిస్ వదిలేస్తారు, నైట్ అయింది, వాసన వస్తుంది. వెంకటాపురం గ్రామ ప్రజలు బయట చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ప్రాణాపాయం జరిగింది కానీ బాధపడి శాశ్వతంగా ఈ కంపెనీ అనేది ఇక్కడి తొలగించాలండి. మొదటి డిమాండ్ ఏంటంటే శాశ్వతంగా ఇక్కడి కంపెనీని తొలగించాలి. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రజల తరఫున మా విజ్ఞప్తి. రెండోది పరిశ్రమ గ్రామ ప్రజలకి శాశ్వత మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. డేటా తీసుకుని ఎవరైతే ఇప్పుడు బతుకున్నారు ట్రీట్మెంట్ ఇవ్వాలి. చాలా మంది చుట్టుపక్కల గ్రామాలు ఉన్నారు. అందువల్ల దయించి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ శాశ్వతంగా తొలగించాలా, వీళ్ళకి శాశ్వత బతుకుందా ట్రీట్మెంట్ ఇవ్వాలి. రెండే మాకు కావాలి. డబ్బు అనేది ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. కంపెనీ కావాలంటే మాకు అయిన తర్వాత బాడీల్ని కుటుంబ సభ్యులకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం పోలీసులు కూడా దొడ్డిదారిన శ్మశాన వాటికి తరలించడం పట్ల ప్రజలంతా ఆందోళనగా ఉన్నారు. గ్రామస్తులకు తెలియకుండా దొడ్డిదారిన దొంగదారిన అంబులెన్స్ లో సీక్రెట్ గా తీసుకెళ్లిపోయి శ్మశానానికి తీసుకెళ్లవలసిన అవసరం ఏమొచ్చిందని గ్రామస్తులు ఆవేదనతో ఉన్నారు. చూపించకుండా దొంగచాటుగా శ్మశాన వాటికి తరలించడం పట్ల ఈ గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఆవేశాలకు గురయ్యారు. అంబులెన్స్లు కూడా ఇరగొట్టి బాడీలను గేట్ ముందుకు పెట్టారు. ముందుగా రెవెన్యూ కానీ పోలీసు కానీ గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళకి కేవలం రెచ్చికొట్టే దారులు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా కుమ్మక్కి ప్రజలను రెచ్చగొట్టి తద్వారా ఈ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ చేశారు. ఏదైనా శవాలని
గ్రామస్తులకి కుటుంబ సభ్యులకి చెప్పకుండా తెలియకుండా దొంగచాటుగా శ్మశాన వాటికి తరలించడమే ఇక్కడ ఇంత దానికి కారణమైంది. ఉన్నటువంటి వాళ్ళు ఇదంతా కూడా పూర్తిస్థాయిలో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో కనిపిస్తుంది. ఆందోళన అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించే వరకు కూడా తమ ఆందోళన అనేది కొనసాగుతుందని చెప్పి వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితులు ఇక్కడి నుంచి పరిశ్రమను తీయాలి, పరిశ్రమను తీసే వరకు కూడా మేమైతే ఇక్కడి నుంచి కదలమని చెప్పి వీళ్ళంతా చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో టెంట్ని అక్కడే వేసి ఆ టెంట్ కూడా గేటు ముందునే వేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కంపెనీ యాజమాన్యం వచ్చి లేదా ప్రభుత్వం కానీ దీన్ని తీసివేస్తామని చెప్పేంత వరకు కూడా మేము కదలమని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వీళ్ళంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రోజు ప్రమాదం జరిగింది, మళ్ళీ ప్రమాదం జరగదని ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు? ఇప్పుడు డబ్బులు ఏవైతే ఇచ్చారో ఆ డబ్బులు కావాలంటే మేము డబ్బులు ఇస్తాం, మళ్ళీ ఈ ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా అని చెప్పి వాళ్ళంతా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొనుంది. సో మొత్తానికి ఖచ్చితంగా కంపెనీ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పే వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదన్నారు. గత 3 రోజులుగా ఎక్స్గ్రేషియో మాత్రం ప్రకటించారు, కేజీహెచ్లో ఉన్న వాళ్ళని మాత్రం పరామర్శించారు. కానీ కేవలం ఇక్కడ ఈ గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ పరిస్థితి ఏంటి, గ్రామంలో ఎలా ఉంది, ఆ గ్రామంలో పరిస్థితి ఏంటి, లేకపోతే అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి, ఎవరి బంధువులు ఎక్కడున్నారు ఏంటి అనే వివరాలను కానీ ఇవి కానీ పూర్తిగా ఇక్కడ తెలియకుండా ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వీళ్ళు రేపు పొద్దున్న మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు, లేకపోతే ప్రజల సంక్షేమం చూస్తారనే ఇది మాకు లేదు. అందుకోసమే మేమంతా కూడా ఆందోళన చేపడుతున్నాం. ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీని మూసే వరకు కూడా తమ పోరాటం అయితే కొనసాగుతుందని చెప్పి గ్రామస్తులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు వారిలో మనం చూడొచ్చు, మన వెనకాలైతే ఆందోళన ఇటు ఏవైతే వీళ్ళు ఆందోళన విషయంలో ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ స్థానికులు ఇప్పుడు కార్మిక సంఘాలు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే మంత్రి కొంతవరకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా వీళ్ళెవరూ విన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మాకు ప్రభుత్వం నుంచైనా యాజమాన్యం నుంచైనా దీన్ని తీసేస్తామని హామీ ఇచ్చేంత వరకు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తరలించేది లేదని చెప్పి వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి అయితే ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు అక్కడ ఏదైతే టెంట్ వేసారో ఆ టెంట్ని తీసేటువంటి ప్రయత్నం ప్రస్తుతానికి పోలీసులు చేస్తున్నారు, మనం చూడొచ్చు. అయితే అక్కడ స్థానికులంతా కూడా దాన్ని అడ్డుకొని మేము ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని చెప్పి స్థానికులు అయితే ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు దాన్ని తొలగించి ఇక్కడి నుంచి మృతదేహాలు తరలించి ఆ గ్రామంలో ఖననం చేయాలని చెప్పి ఆందోళన అయితే ప్రస్తుతానికి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, మొత్తం గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చారు. పోలీసులు మరోవైపు వాటిని ఇప్పి అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వీళ్ళు ఆందోళన అయితే యథావిధిగా కొనసాగేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి. సో ఇదే విషయం ప్రస్తుతానికి